ఇసుక రాష్ట్రంలో హైడ్రా హవా కొనసాగుతోంది. రాజధాని ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టడంతో పలువురు అక్రమార్కుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది. బఫర్ జోన్లలో కాలేజ్ నిర్మించారంటూ దుండిగల్ ఎంఎల్ఆర్ఐటి కాలేజ్తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నోటీసులు జారీ చేసింది. చిన్న దామేర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కాలేజ్ నిర్మించారని వెల్లడించింది. రాష్ట్రంలో హైడ్రా హవా కొనసాగుతుంది. రాజధాని ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టడంతో పలువురు అక్రమార్కుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది. బఫర్ జోన్లలో కాలేజ్ నిర్మించారంటూ దుండిగల్ ఎంఎల్ఆర్ఐటి కాలేజ్తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నోటీసులు జారీ చేసింది. ఇక చిన్న దామేర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కాలేజ్ నిర్మించాలని వెల్లడించింది. ఇసుక రాష్ట్రంలో హైడ్రా హవా కొనసాగుతుంది. రాజధాని ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టడంతో పలువురు అక్రమార్కుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది. బఫర్ జోన్లలో కాలేజ్ నిర్మించారంటూ దుండిగల్ ఎంఎల్ఆర్ఐటి కాలేజ్తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్కి కూడా నోటీసులు జారీ చేసింది. చిన్న దామేర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కాలేజ్ నిర్మించారని వెల్లడించింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్. రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది. మొత్తానికి మరి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్లోని ఇటు ఎంఎల్ఆర్ఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు అయితే అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా నోటీసులు పంపింది. వీటిని చిన్న దామర చెరువు అలాగే పూర్తిగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కట్టారంటూ ఫిర్యాదులు అయితే వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో అధికారులు నోటీస్ అయితే పంపారు. దీనిపైన 15 రోజుల్లో మరి రాజశేఖర్ వివరణ ఇవ్వాలని నోటీసులు పేర్కొన్నారు. కాలేజీల ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని, లేని పక్షంలో తగిన చర్యలు తప్పవంటూ రాజశేఖర్ రెడ్డి హైడ్రా అయితే హెచ్చరించింది. మరి ఈ దామర చెరువులో నిర్మించినటువంటి మరి రాజశేఖర్ కాలేజీలు ఇటీవల హైదరాబాద్ అయితే పరిశీలించింది. వాటిని అక్రమంగా నిర్మించారంటూ అధికారులు నిర్ధారణ కూర్చోరు. అయితే మరి రాజశేఖర్ కావచ్చు, ఆయన మామ మల్లారెడ్డి కావచ్చు, వీరంతా కూడా ఎఫ్టీఎల్ శిఖంలు భూములు చాలా వరకు కబ్జాలు చేశారన్నట్టుగా గతం నుంచి అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆ చిన్న దామర చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మొత్తం భవనాలు అయితే మున్సిపల్ అధికారులకు గుర్తించారు. మరి కొన్ని ఇప్పటికే కూల్చివేసిన పరిస్థితి ఉంది. మరి అలాగే బీఆర్ఎస్ అయితే జనగామ ఎమ్మెల్యే పల్ల రాజశేఖర్ విద్యా సంస్థలు సైతం హైడ్రా నోటీస్ అయితే ఇచ్చింది. మేడ్చల్ జిల్లా నడుగురం చెరువు బఫర్ జోన్ లో రాయచూరుకు చెందినటువంటి అనురాగ్ విద్యా సంస్థలు గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కూడా ఆక్రమించారంటూ నీటిపారుదల శాఖ ఫిర్యాదు మేరకు హైడ్రా నోటీస్ ఇచ్చింది. సో నేడు ఈ రోజైతే రాజశేఖర్ రెడ్డి కూడా నోటీసులు వచ్చాయి. మరి 15 రోజుల్లో సమాధానం చెప్పాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి భవనాలను తొలగించి ఆల్టర్నేటివ్స్ పెట్టుకోవాలి. తర్వాత హైడ్రా ఎప్పుడైనా యాక్షన్ తీసుకోవచ్చు 15 రోజుల్లో అన్నట్టుగా ఒక కండిషన్ అయితే పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే అక్రమ నిర్మాణం చేపట్టిన వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని చెప్పొచ్చు. దాంట్లో ఎవరు కూడా దేశాలు లేవు, ఎవరు తారతమ్యాలు లేవు. పూర్తిగా పారదర్శకంగా హైడ్రా ముందుకు వెళ్తున్నట్టు ఆ కమిషనర్ చెప్తున్నట్టు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.